ఒకసారి ఇంకొకసారి పెద్దాయన రాజన్న పాలన కన్నుల ముందుకు. ఈరోజు మన రాష్ట్ర ముద్దుబిడ్డ సంక్షేమ ప్రదాత ప్రతి పేదవారి పండుగలో కూడగట్టుకున్న జగనన్న పుట్టినరోజు సందర్భంగా గవనపాలెం యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నారాయణ, మామిడార్లు, సీను, సుబ్బారావు, ఉపసీను, అందరూ సుబ్బారావు గారు, కోటయ్య, యూత్ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున అభినందన తెలియజేస్తూ జగనన్న పాలనని రాష్ట్రం అంతా గుర్తు చేసుకుంటా ఉన్నారు. గత పాలన ఏ విధంగా ఉంది, ప్రతి ఒక్కరు సంతోషాలతో పాడి పంటలతో పండించిన ప్రతి పంటకి గిట్టుబాటు ధరతో పిల్లలందరికీ ఫీజు రియంబర్స్మెంట్ తోటి ఆడవాళ్ళందరూ సంక్షేమ పథకాలతో సంతోషంగా గడిపితే ఇప్పుడు అవి ఏమీ లేకుండా కనీసం ఆరోగ్యశ్రీ కూడా లేకుండా రాష్ట్రాన్ని ఎండగట్టి రోగుల్ని బజారు పాలన చేసి విద్యార్థులను గాలి వదిలేసి రైతులు గిట్టుబాటు ధర లేకుండా వదిలేసి నిర్లక్ష్యంగా అబద్ధాలు ప్రచారం చేస్తూ కాలం గడుపుతున్న చంద్రబాబు నాయుడు పాలన ఎప్పుడెప్పుడు పోద్దా అని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడెప్పుడు వస్తారని ఎదురు చూస్తున్న రాష్ట్ర ప్రజానీకం అంతా ఎదురు చూస్తా ఉంది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జగనన్న పుట్టినరోజు శుభాకాంక్షలు జరుపుకుంటూ అందరూ జగనన్న మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా తెలియజేస్తున్నా జై జగన్, వచ్చేసినటువంటి మన ఇన్ఛార్జి నియోజకవర్గ ఇన్ఛార్జి సుందరి రవిబాబు గారికి, అట్లాగే మన ఎంపీ వెంకపూడి నమ్మిరెడ్డి గారికి, మన ఇంకా వచ్చిన అందరూ నాయకులకి, మహిళమ్మ తండ్రులకి, మహిళా నాయకురాలకి, ఇక్కడికి వచ్చేసిన ముఖ్యంగా ప్రజలకి, యూత్కి మొన్న మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు కష్టపడి పనిచేస్తున్నారు. రాబోయే రోజుల్లో మన గవర్నమెంట్ రాబోయే ఖచ్చితంగా ఏదైతే కష్టపడి పనిచేస్తున్నారు వాళ్ళందరినీ గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. మీరు అధికార పార్టీ నాయకులకి మీరు వాళ్ళేదో విద్యాపరులు ఎవరు అయిపోతుంది, వీళ్ళందరికీ మీరు ఉంటారు. ఏ ఆలోచించినా మీరు ఖచ్చితంగా కష్టపడి పనిచేయండి, ఖచ్చితంగా న్యాయం చేస్తాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన గవర్నమెంట్ వచ్చింది కష్టపడి ఏ కార్యకర్తగా న్యాయం చేస్తాం. సభలో తెలియజేసుకుంటూ సేవ తీసుకుంటున్నాం. ఈ స్టేట్ వైడ్ లో కాకుండా దేశవ్యాప్తంగా ఆదర్శం తీసుకున్నటువంటి మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదర్శంగా ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని ఇచ్చినటువంటి మన యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఎల్లవెల్లా ఐదు ఆరోగ్యాలతో 3 ఏళ్ళు ప్రజలందరి కోసం సేవ కోసం జీవించాలని కోరుకుంటూ మళ్ళీ ఈ గవర్నమెంట్ గ్రామ పంచాయతీ జరుగుతున్న అందరిని కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. కన్నుల పండుగ కావాలంటే ప్రజల గుండెలో ప్రతిధ్వనించే ప్రత్యేక హోదా ఇవ్వాలంటే రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, రావాలి జగన్, కావాలి జగన్, మన జగన్, రావాలి జగన్, కావాలి జగన్,
కానుకగా ఇవ్వాలంటే ఎక్కడ చూసినా ఆంధ్రావని ఒక పచ్చని స్వర్గం అవ్వాలంటే అలనాటి కృష్ణా గోదావరి కలంకలలు వినిపించాలంటే ఆంధ్ర మళ్ళీ పూర్వంలాగా అన్నపూర్ణగా వెలగాలంటే రైతుల కళ్ళలో పసిడి పంటల బంగారు కాంతులు మెరవాలంటే రావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ మన జగన్ రావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ మన జగన్ మహిళల మోమున సిరిసిరి మల్లెల చిరునవ్వులు తెరబూయాలంటే యువకుల గుండెలు భరోసా నిండిన ఆనందం ఉప్పొంగాలంటే ఎక్కడ చూసినా రాజన్న కోరిన రాజ్యపు జెండా ఎగరాలంటే టెలిఫోన్కి ఇంకో దానికి గవర్నమెంట్ హాస్పిటల్కి అలాంటి చేసి ఉన్నాయి. తర్వాత ఇంకా ఏదన్నా కానీ ప్రభుత్వానికి అవసరమైనటువంటి బిల్డింగుల కోసం మాత్రమే ఇది కేటాయింపబడి ఉంది. ఎందుకన్నా ఇది మా లెక్కలో అప్పుడు ఏంటంటే ఆర్టీసీ ఇంకెక్కడ ఊర్లో లేదు, ఇదంతా కలిపి ఆర్టీసీ బస్ స్టాండ్కి ఏర్పాటు చేయాలని ఉంది. మీకు జగనన్న కాలనీ దగ్గర పక్కన 2 ఎకరాలు 3 ఎకరాలు పొలం కానీ పంపిస్తాం. పోతారా? 330 మందికి ఇచ్చాం. మీ అందరూ తెలిసి ఉంటుంది. అక్కడ 330 మందికి ఇచ్చాం. అందులో మరి ఇక్కడ వాళ్ళకి 100-130 మందికి ఏమో ఇచ్చాం. మీరు 100 మంది ఉంటే 100 మంది ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు మీకు ఇక్కడ స్థలాలు కానీ పొలాలు కానీ ఏమి ఉండవు కాబట్టి అందరూ భూమి లేని స్థలం లేని ఇంటి స్థలం కూడా లేని నిరుపేదలు కాబట్టి మీ అందరికి కూడా మన ప్రభుత్వం ఇప్పుడైతే చేయలేం. మాతోటి మనం కాదు కదా, ఆ జగన్ గారు కాదు, ఆ రవి గారు కాదు. ఇంకా 2.5-3 ఏళ్ళు అయితే మన ప్రభుత్వం వస్తుంది. మీకు మన రవి గారి ఎదురుగానే మీకు హామీ ఇస్తున్నా. ఇక్కడ అప్పుడు 9 ఎకరాలు కొని ఇచ్చాం. 4 ఎకరాలు 5 ఎకరాలు కొని మీకు ఇంకా ఈ గ్రామంలో లేనటువంటి ముఖ్యంగా పేదలకు సంచార జాతులు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ఇంకా ఎస్సీలు కానీ ఎవరన్నా లేని వాళ్ళు ఉంటే 5 ఎకరాలు కొని జగనన్న కాలనీకి ఆనుకుని మళ్ళా జగనన్న కాలనీ ఫేజ్ 2 అని పెట్టి మీ అందరికి పట్టాలు ఇచ్చి మీకు ఇంటి స్థలం లేనటువంటి కోరికని తీర్చి ఇల్లు కూడా జగన్ గారు ఎట్టగట్టారు. మళ్ళీ ఆయన వస్తేనే కట్టేది. ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. నేను ఈ మండలానికి మండలాధ్యక్షుని కాబట్టి ఒక 6 నెలలు 9 నెలలు మా పదవి అయిపోయినా నేను ఎకరం వాడు ఇక్కడే ఉంటా, ఈ మండలంలోనే ఉంటా. మీకు మాట ఇస్తున్నా. అటు ఇటు పోయేటప్పుడు నేను ఇటు పొలం పోతా, అటు రొయ్యల చెట్ల దగ్గరికి పోతా. అటు ఇటు పోయేటప్పుడు మీ వాళ్ళందరూ చూస్తుంటారు. ఎప్పుడైనా ఏందన్నా మాట ఇస్తే అని గుర్తు చేయండి. మన ప్రభుత్వ రంగాల్లో మన ఎమ్మెల్యే గారు రవిబాబు గారు గెలుస్తారు.
మన పార్టీ అధికారంలోకి వస్తుంది. తప్పకుండా మనకు మంచి రోజులు వస్తాయి. మీరు గెలిపించుకున్న బాధ్యత. జై జగన్, జై జగన్ మాట, పార్టీ మాట, దానికి కట్టుబడి ఉంటామమ్మా. జగన్ వచ్చినాక మీ అందరి కళ్ళు నెరవేరుతుంది. ఆశయాల పాటలోన నడిచెరు, జగనన్న ఆశయాల పాటలోన నడిచెరు. ఒంగోలు గట్టన వైసీపీ జెండలెత్తెరు, ఒంగోలు గట్టన వైసీపీ జెండలెత్తెరు. ఇచ్చిన మాటను తప్పని నీతి గల్ల బిడ్డరా, ఇచ్చిన మాటను తప్పని నీతి గల్ల బిడ్డరా. రవి బాబన్న నిరుపేదోళ్ళ అండదండరా, రవి బాబన్న నిరుపేదోళ్ళ అండదండరా. చాటి చెప్పినాడురా, రైతే రారాజంటూ చాటి చెప్పినాడురా. కొత్తపట్నం రైతులకు అండదండగుండెరా, కొత్తపట్నం రైతులకు అండదండగుండెరా. పేదల ఆకలి తీర్చే కన్న తల్లి ప్రేమవో, పేదల ఆకలి తీర్చే కన్న తల్లి ప్రేమవో. కష్టమన్న నిరుపేదల కన్న కొడుకు అయితవో, కష్టమన్న నిరుపేదల కన్న కొడుకు అయితవో. వ్యాపారులకు అన్న అండగా ఉంటాడురా, వ్యాపారులకు అన్న అండగా ఉంటాడురా. వైసీపీ జెండా బట్టి మన ముందుకు వచ్చరా, వైసీపీ జెండా బట్టి మన ముందుకు వచ్చరా. ఉరకలెత్తే యువకులకు బలమై నిలిచిండురా, ఉరకలెత్తే యువకులకు బలమై నిలిచిండురా. చుండూరి రవి బాబన్న అందరి వాడురా, చుండూరి రవి బాబన్న అందరి వాడురా. కరవది ఉలిచి అంతా కదం తొక్కుతున్నది, కరవది ఉలిచి అంతా కదం తొక్కుతున్నది. ఈత మొక్కులాల్లూరు అండగా తోడున్నయి, ఈత మొక్కులాల్లూరు అండగా తోడున్నది. కూచిపూడి రెడ్ల బజారు అన్నతో నడిచెను, కూచిపూడి రెడ్ల బజారు అన్నతో నడిచెను. మాడిపాలము బలరాం కాలని వెంటున్నది, మాడిపాలము బలరాం కాలని వెంటున్నది. ఒంగోలులో వైసీపీ జెండాలను చూడరా, ఒంగోలుల వైసీపీ జెండాలను చూడరా. రవి బాబన్న చేతిలో రెపరెపలాడేనురా, రవి బాబన్న చేతిలో రెపరెపలాడేనురా. పనికి తల వంచని దమ్ము ధైర్యముందిరా, ఎవ్వనికి తల వంచని దమ్ము ధైర్యముందిరా. చుండూరి రవి బాబన్న లక్షల్లో ఒకడురా, చుండూరి రవి బాబన్న లక్షల్లో ఒకడురా. గిరా తిరుగుతుంది ఫ్యాను, అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను. ఈ సాంగ్ మిక్స్ బై DJ Praveen from Parchuru. గిరా తిరుగుతుంది ఫ్యాను, అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను. అబ్బా గిరా తిరుగుతుంది ఫ్యాను, అబ్బా అయ్యా నేను జగనన్న ఫ్యాను. గిరా తిరుగుతుంది ఫ్యాను, ఇది ప్రత్యర్థుల గుండెల్లో తుఫాను. ఫ్యాను గుర్తుకే మన ఓటు, జగనన్నకే మన ఓటు. ఫ్యాను గుర్తుకే మన ఓటు, జగనన్నకే మన ఓటు. ఈ సాంగ్ మిక్స్ బై DJ Praveen. గిరా తిరుగుతుంది ఫ్యాను, అబ్బా అయ్యా నేను వైఎస్ఆర్ ఫ్యాను. రాజన్న పాలన రావాలి, రైతుని రాజును చేసే భరోసా రావాలి. ఆరోగ్యశ్రీ మనకుండాలి, మనమంతా హాయిగా నవ్వుతూ ఉండాలి. ఢిల్లీతో పోరాడే తెగు ఉండాలి, తెలుగోడి పరువు నిలిపే తెలివి ఉండాలి. ఆంధ్ర
song mixed by DJ Praveen. గిరా తిరుగుతున్నా